ప్రతి ఒక్కరూ జీవితంలో మంచి చెడు రెండు రకాల ఘటనలు ఎదుర్కొంటారు. అయితే చెడును మర్చిపోతూ మంచి వాటిని మాత్రమే గుర్తుంచుకుని ముందుకు వెళ్లడమే జీవితం అని చెప్తుంటారు. అచ్చంగా ఇవే మాటలు చెబుతోంది అందాల తార శివాత్మిక. కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతోన్న తరుణంలో గత ఏడాది జరిగిన చెడు సంఘటనను గుర్తు తెచ్చుకోవాలనుకోవడం లేదంటూ చెప్పుకొచ్చింది బ్యూటీ. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది చిన్నది. ఆ ఇంటర్వ్యూలోనే 2023లో స్కై డైవింగ్ చేయాలనుకున్న తన డ్రీమ్ నెరవేరిందని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అది తన జీవితంలోనే మర్చిపోలేని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటానంది. ఇక 2023లో తనకు గొప్పగా గడిచిందన్న చిన్నది గత ఏడాది అన్ని విధాలుగా కలిసొచ్చిందని చెప్పుకొచ్చింది. తాను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న పనులు ఈ ఏడాది జరిగాయని, కుటుంబ పరంగా కూడా బాగా గడిచిందని, మొత్తం మీద దేవుడి దయ వల్ల 2023 తన జీవితంలో సంతోషంగా ముగిసిందని తెలిపింది. ఇక కొత్త ఏడాదికి ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నారా అన్న ప్రశ్నకు బదిలిస్తూ ఎక్కువగా ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించేలా జీవిస్తానని చెప్పింది. గత ఏడాది ఇలా ప్రయత్నించి సంతోషంగా ఉన్నానని, ఈ ఏడాది కూడా ఇదే ఫాలో అవ్వాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. 2024పై పెద్దగా అంచనాలు పెట్టుకోవడం లేదు అని తెలిపింది. అయితే అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానని, సంతోషంగా హాయిగా ఆరోగ్యకరంగా గడవాలని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఇక శివాత్మిక కెరియర్ విషయానికొస్తే 2020లో దొరసాని అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. పేరుకు నటవారసత్వం ఉన్న, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి శివాత్మికకు సైమా 2019 బెస్ట్ డెబ్యూ హీరోయిన్ అవార్డు సైతం వచ్చింది. ఇక అనంతరం పంచతంత్రం మూవీలో నటించిన ఈ చిన్నది ఆ తర్వాత ఓ తమిళ సినిమాలో నటించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండలో తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా, తమిళంలో ఒక సినిమా చేస్తోంది.